ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు మన అంశము యేసు రక్తములో ప్రాముఖ్యం ఏమిటి? యేసు రక్తం మన రక్తం, మనుషుల రక్తం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎందరో మానవులకు రక్తం ఉంది. మన రక్తంలో ప్రాముఖ్యం ఏమిటి? యేసు రక్తంలో ప్రాముఖ్యం ఏంటి? ఆయనకు మనలాంటి రక్తమే కదా దేవుడిచ్చాడు. మనకి కూడా అలాంటి రక్తమే కదా దేవుడిచ్చాడు. ఇచ్చినప్పుడు యేసు రక్తంలో ప్రాముఖ్యం ఏమిటి మీకు తెలిస్తే మీరు చాలా సంతోషిస్తారు, చాలా ఆనందపడిపోతారు. ఈ రోజు నుండి మీరు చనిపోయినంత వరకు ఆయన రక్తమే మీకు గుర్తొస్తూ ఉంటుంది. అలాంటి మంచి లెసన్ ఇది. ఈరోజు రక్తం మీద యావత్తు ప్రపంచము ఎన్నో పరిశోధనలు చేశారు. అందులో రక్తంలో 4 గ్రూపులు ఉంటాయని, 1 A, 2 B, 3 AB, 4 O. మనిషిలో A పాజిటివ్, A నెగిటివ్. మనిషిలో B పాజిటివ్, B నెగిటివ్. మనిషిలో కొంతమందిలో ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్. ఎక్కువ మందిలో ఓ పాజిటివ్, ఓ నెగిటివ్. రక్తంలో ఎన్ని రకాలైనటువంటి గ్రూప్స్ ఉన్నాయో అన్నవి యావత్తు ప్రపంచము చెప్పింది. ఈ మధ్యనే ఒక కొత్త గ్రూప్ వచ్చింది, బాంబే గ్రూప్. అది రేర్ బ్లడ్ గ్రూప్. మానవుల రక్తంలో ఎన్నో రకాలైనటువంటి పరిశోధనలు చేసి హిమోగ్లోబిన్ ఎంత ఉంది, ప్లేట్లెట్స్ ఎంత ఉన్నాయి, ప్లాస్మా ఎంత ఉంది, అలాగే బ్లడ్లో ఎన్నో రకాలైనటువంటి బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు మనకి చెప్తారు, చూసారు అండి, సిబిసి చేయించాలండి, హెచ్బి చేయించాలండి, లేకపోతే రకరకాలైనటువంటి ఎన్నో టెస్టులు ఉన్నాయి. ఎన్నో టెస్టులు. మానవ రక్తంలో ఎన్నో రకాలైనటువంటి గ్రూప్స్ ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి వివరాలు బ్లడ్ తెలియజేస్తుంది అని ఎంతవరకు రక్తం గురించి మెడికల్ డిపార్ట్మెంట్ ఈ రక్తం గురించి ఈ గ్రూపులుగా విడదీసినటువంటి ఒక ఆయన పేరు కార్ల్ ల్యాండ్ స్టేనర్, అంతే కదమ్మా. ఆయన ఈ బ్లడ్ గ్రూప్స్ మీద ఇందులో ఎన్నో గ్రూప్స్ ఉన్నాయని అతను తెలియజేశాడు. మనిషిలో ఎన్ని రకాలైనటువంటి గ్రూప్స్ ఉన్నాయో, మానవ రక్తంలో ఎన్ని రకాలైనటువంటివి మనిషిలో హిమోగ్లోబిన్ కానివ్వండి, ప్లేట్లెట్స్ కానివ్వండి, ఇలా రకరకాలైనటువంటి బ్లడ్ మీద రకరకాలైనటువంటి ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు. ఇది మానవుల అందరి రక్తం కొరకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. మనిషి రక్తము కూడా ప్రాముఖ్యమైనది అని ఈరోజు రక్తదానం చేయండి అంటున్నారు. ఎవరికైనా రక్తం లేకపోతే, హిమోగ్లోబిన్ లేకపోతే, ఏదైనా పెద్ద ఆపరేషన్ పడితే, ఆ పరిస్థితుల్లో రక్తం ఎక్కించాలి అనుకుంటే ఏం చేస్తారంటే, రక్తదానం చేయండి, మాకు ఏబి నెగిటివ్ కావాలండి, ఈ గ్రూపు మాకు దొరకటం లేదండి అని
అలాగే బి నెగిటివ్ మాకు రక్తం కావాలండి, ఏ నెగిటివ్ రక్తం కావాలండి అని ఇలా అనేక సార్లు ఎంతోమంది రక్తం అవసరమైనప్పుడు ఆ రక్తం యొక్క ప్రాముఖ్యం మనకు అర్థమైంది. ఇలా మానవులలో ఎందరో శరీరాల నుండి ఎంతోమంది రక్తాన్ని తీసి మరి బ్లడ్ బ్యాంక్స్లో ఎంతోమంది పేషెంట్స్కి ఎక్కిస్తూ ఉన్నారు. అంటే మానవ రక్తము ఎంత ప్రాముఖ్యమైనది, మానవ రక్తం ఒక మనిషికి ఎంత అవసరమైనది. మనిషి రక్తం మనిషికి ఎక్కించడం ఏంటండి? బాగుంది, భలే కనిపెట్టాడు మనిషి. నీ రక్తం నాకు ఎక్కించడం ఏంటి? ఈ చిత్రం చెప్పాలా? నా కూతురు ఉంది శాలిని, పుట్టినది మొదలుకొని నేటి వరకు 13 సంవత్సరాలుగా నెలకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి చాలామంది రక్తాలు ఎక్కించుకుంది. అది పెట్రోల్ బంకు టైపు. లీటర్ కొట్టిస్తే బండి తిరుగుతుంది, మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆగిపోద్ది. ఈమెకు బ్లడ్ ఎక్కిస్తే 15 రోజులు పనిచేస్తుంటుంది. ఆ తర్వాత నుండి మనిషి వైట్గా అయిపోయి ఒక రక్తం ఎక్కించాలి అనగానే మరొకరిది 13 సంవత్సరాల్లో ఎంతమంది మాకు అసలు బ్లడ్ ఇచ్చారు? చాలామంది ఇచ్చారు. ఆమె బాడీలో ఎందరో రక్తాలు ఎక్కించాం. మానవ రక్తం ఎంత ప్రాముఖ్యమైనది ఈరోజు చూసారా? కొంతమందికి ఈ మధ్యన ఏమైపోయిందంటే, మీరు ఎప్పుడైనా బ్లడ్ కావలసి ఉంటే, ఒకవేళ మీకు అర్జెంట్ అయిపోతే, నెట్లో మీరు ఈ బ్లడ్ డొనేట్ చేసినటువంటి, ఫ్రీగా డొనేట్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు. ఈ బ్లడ్ డొనేట్ చేసేటటువంటి వాళ్ళు ఎవరున్నారని నెట్లో కొట్టండి, గూగుల్లో. మీ 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 ప్రాంతంలో, లేకపోతే మీరు హైదరాబాద్ వెళ్ళినా, విశాఖపట్నం వచ్చినా, విజయవాడ వచ్చినా, ఎంతోమంది బ్లడ్ ఇవ్వడానికి చాలామంది రెడీగా ఉండి పేర్లు ఇచ్చి ఉంటారండి. ఈ మధ్యన మాకు అలాంటి అదృష్టం వచ్చింది. మాకు ఎప్పుడు బ్లడ్ కావాలన్నా నెట్లో కొట్టుకోవటం, అతనికి ఫోన్ చేయటం, వెంటనే వచ్చేస్తున్నానండి అని అనుకొని, భోంచేస్తున్న వాళ్ళు కూడా డ్యూటీలో ఉన్నా, వాళ్ళు ఏ పనిలో ఉన్నా వాళ్ళు రక్తం అర్పిస్తుంటే, ఇస్తుంటే నిజంగా నేను ఆశ్చర్యపోయానండి. ఒక క్రైస్తవులు కానీ ఒక హైందవులలో ఎంత ప్రేమ ఉందా? అది కరోనా టైంలో ఎవరిస్తారు చెప్పండి? అబ్బో, నేను అక్కడ కానీ బ్లడ్ బ్యాంక్ వెళ్తే అక్కడ ఎవడైనా కరోనా అంటించాడు అనుకో, అనవసరంగా నేను చచ్చిపోతానేమో, ఎందుకు రిస్క్ అని ఎందరో మానేస్తారు. మనం అంతేనండి. కానీ కొంతమంది ధర్మదాతలు ఉంటారు, అలాంటి వారు డొనేట్ చేస్తూ ఉంటారు. కనుక ప్రియులరా, మానవుని రక్తంలో ఎందరో రక్తాలు ఎన్నో రకంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఎందరిదో రక్తం మనకు ఉపయోగపడిందంటే ఎంత ప్రాముఖ్యమైనది. ఈరోజు ఉన్న మానవుల రక్తములో ఉన్నటువంటి ఎందరో రక్తమే ఎంత ప్రాముఖ్యమైతే, యేసు రక్తంలో ప్రాముఖ్యత ఏంటి? అంది ఓ పాజిటివా, ఏబి పాజిటివా, ఏ పాజిటివా, బి పాజిటివా, ఏ నెగిటివా? అసలు యేసు రక్తంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? అసలు ప్రాముఖ్యం ఏంటి? యేసు రక్తం? ప్రియులారా, మానవునికి తెలిసింది రక్తములో గ్రూప్స్ తెలుసు, రక్తములో ఎన్నో రకరకాలైనటువంటి విభాగాలు తెలుసు, కానీ యావత్తు ప్రపంచానికి తెలియని రక్తం గురించి, రక్తంలో ఉన్న ప్రాముఖ్యత కోసం ఒక్క బైబిలే చెప్పింది. రక్తంలో ఒక స్పెషాలిటీ, రక్తంలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యత, దీని గురించి బైబిల్ బ్రహ్మాండంగా వివరించిందండి. లోకానికి తెలియనిది,
బైబిల్కి తెలిసినది, బైబిల్ చెప్పినటువంటి రక్తం యొక్క ప్రాముఖ్యత ఈరోజు మనం బైబిల్లో చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం ఒక్కసారి మనం చూద్దాం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. బైబిల్లో రాయబడిన వండర్ఫుల్ వర్డ్ అండి ఇది. ఏమనో తెలుసా? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు. పలుకు అంటే మాట్లాడడం. ఇంతకీ హేబేలు రక్తం ఏమని పలుకుతుంది? హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు యేసు రక్తం. యేసు రక్తంలో కూడా ఒక ప్రాముఖ్యం ఉందట. యేసు రక్తంలో ఒక ప్రాముఖ్యత ఉంది. ఎలాంటి ప్రాముఖ్యత ఉందంటే హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు. అండర్లైన్ చేసుకోండి వాక్యం. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు. హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకుతుందట. అంటే హేబేలు రక్తము పలుకుతుంది, యేసు రక్తము పలుకుతుంది. యేసు రక్తము హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకుతుందట. ఇంతకీ ఏం పలుకుతుంది? యేసు రక్తం ఏమని పలుకుతుంది? పలుకుతుంది హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు. యేసు రక్తము పలుకుతుందట, మాట్లాడుతుందటండి. రక్తం మాట్లాడుతుందా ఏంటి? రక్తం మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. ఇంతకీ ఈ భూప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఎవరి రక్తం మాట్లాడింది? హేబేలు రక్తం. హేబేలు రక్తం ఏమని పలుకుతుంది? ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనము. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెడుతుంది. హేబేలు రక్తము మొర్ర పెడుతుంది. పలుకుతుందా? మొర్ర పెడుతుందా? మొర్ర పెడుతుంది. ఏమని మొర్ర పెడుతుంది? ఏమని పలుకుతుంది? ఏమని మాట్లాడింది? హేబేలు రక్తము ఏమని మాట్లాడిందండి? హేబేలు రక్తం ఏమని మాట్లాడింది? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి మొర్ర పెడుతుంది. ఇంతకు ఏం మొర్ర పెట్టింది? ఏమో, అదే కదండి, మొర్ర పెడుతుందండి అని విన్నాం. ఏమన్నది? ఏం మొర్ర పెడుతుంది? హేబేలు రక్తం ఏం మొర్ర పెడుతుంది అంటే రక్తం మాట్లాడుతుందా? ఇది సైన్స్కి తెలియదండి. ఏమా డాక్టర్ గారు చెప్పండి. మాట్లాడుతుందని నేర్చుకున్నావా? రక్తం మాట్లాడుతుందని ఈరోజు వైద్యులకు తెలీదు, కానీ సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్కి తెలుసు. బ్లడ్ మాట్లాడుతుంది. హేబేలు రక్తము పలుకుతుంది. హేబేలు కంటే మరి శ్రేష్టముగా యేసు రక్తము పలుకుతుంది. ఏమని హేబేలు రక్తము అంటుందంటే
తమ్ముని యొక్క స్వరము నేలలో నుండి మొరపెడుతుంది. బో మాట్లాడుతుందట రక్తం. హేబేలు రక్తమే మాట్లాడుతుందా, ఇంకా ఎవరి రక్తాలైనా మాట్లాడుతున్నాయా అని మనం బైబిల్లో పరిశీలిస్తే మత్తయి సువార్త 23:35 చూడండి. మత్తయి సువార్త 23:35. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకు వచ్చును. అంటే చచ్చిపోయిన నీతిమంతులు తిన్నగలేరని మనకు అర్థమవుతుంది. అంతే కదండి. ఎవరు మొదలుకొని, హేబేలు రక్తము మొదలుకొని జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడినటువంటి నీతిమంతుల రక్తము. అంటే ఎవరైనా పాస్టర్ గారిని చంపావో, ఒక బోధకుడిని చంపావనుకో, ఒక క్రైస్తవుణ్ణి చంపావనుకో, నిజమైన ఒక సేవకుడిని చంపావనుకో, వాళ్ళను చంపినప్పుడు ఆ రక్తము ఏమంటుంది? నీతిమంతుల రక్తమంతయు మీ మీదకు వచ్చును. మీ గురించే చెబుతుందట. ఏమని చెబుతుంది? ఇంతకీ హేబేలు రక్తం ఏమని మాట్లాడింది? జకర్యా రక్తం ఏమని మాట్లాడింది? హేబేలు నుండి జకర్యా వరకు మరణించినటువంటి నీతిమంతుల రక్తము ఏమని మాట్లాడింది? దేవుణ్ణి అడుగుదాం. అంతే కదండి. నన్ను అడిగితే ఏదో చెప్తాను. దేవుణ్ణి అడుగుదాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. ఎవరు వారు? ఎవరు వారు? హేబేలు మొదలుకొని జకర్యా వరకు చచ్చిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు చూశారు. వధింపబడినటువంటి వారు, భూమి మీద నీతిమంతులుగా చంపబడినటువంటి వారు అంటున్నారట. వారు హేబేలు ఏమంటున్నాడు ఇక్కడ చెప్పారు. ఆదికాండంలో లేదు. కొంత ఇచ్చట, కొంత అచ్చట. చూసారా ఫార్ములా ఎంత బాగుందో. మనకి ఏదైనా అర్థం అవ్వలేదు అనుకోండి, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవడమే. ఆదికాండంలో అర్థం అవ్వకపోతే మళ్ళీ ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదవాలి, తప్పదు. మేము అలాగే చదివాం. మనమేం చదువుతున్నాం? కొంతమంది ఏం చదువుతారు? సెంటర్ కీర్తన గ్రంథం, నీ రాకపోకల్లో కాపాడబా, అదిరిపోయింది ప్రభు. నిజంగా ఈ వాక్యం ఈ సంవత్సరం వాగ్దానం ఇదేనా? అంతా మనకి మధ్యన చూపే. ఆ చివర ఉండదు, ఈ చివర ఉండదు. ఎందుకంటే సిలువ మీద ఇద్దరు దొంగలట, అటొకడు ఇటొకడట. ఇదొక బోధ. నమస్కారం నాయన. మీకు వారు అంటున్నారు, నాదా హేబేలు, నాదా జకర్యా, నాదా సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన కయ్యేనుకి ప్రతిదండన చెయ్యు. హేబేలు అంటున్నాడట, మరణించినటువంటి నీతిమంతులైనటువంటి వారి రక్తంలో ప్రాముఖ్యం ఏంటి? వాళ్ళ రక్తం ఏమంటుంది? నీతిమంతుల రక్తం ఏమంటుంది? హేబేలు మొదలుకొని జకర్యా వరకు మరణించినటువంటి వారి రక్తం అంటుందట, వారు నాదా సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు
ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. కేకలేస్తున్నారట, రక్తాలు మొరపెడుతున్నాయట. నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఇగో నన్ను చంపాడు. మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన వేసేయ్. ఏమంటున్నా? చంపేవాడిని, శిక్షించేవాడిని, దండించేవాడిని దండించు. ఇదేంటండి? అంటే చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఎవరి చేతైనా చంపబడితే ఈ నీతిమంతుల రక్తం అంతా కూడా టోటల్గా మొరపెడుతూ ఉంటుందట, దేవుణ్ణి అడుగుతూ ఉంటుందట. ఏమని? ప్రతిదండన చెయ్యు. హేబేలు రక్తం అంటుందట, ఇగో నన్ను చంపాడు మా అన్నయ్య, ప్రతిదండన చెయ్యి. దేవుడు వచ్చాడు, నువ్వు చేసినది ఏంటి? నీ తమ్ముని యొక్క స్వరము నేలలో నుండి మొరపెడుతుంది. రక్తము మాట్లాడుతుంది, రక్తము మొరపెడుతుంది. ఎందరో రక్తాలు మొరపెడుతున్నాయి, ఎందరో రక్తాలు మాట్లాడుతున్నాయి. ఇలాగ ఈ భూప్రపంచములో హేబేలు మొదలుకొని మరణించిన వారి రక్తాలన్నీ మాట్లాడుతుంటే, ఈ హెబ్రీ పత్రిక 12:24 ఏమనుందంటే, ఒక గమ్మత్తైనటువంటి విషయాన్ని దేవుడు బైబిల్లో రాయించాడు. ఏమని? 12:24 క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు. హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకుతుందట. ఎవరిది? యేసు రక్తం. ఈ హేబేలు రక్తం అంటుంది ప్రతిదండన చెయ్యి అంటుంది. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము. మా అన్న చంపాడు గనక చంపిన నా అన్నను నువ్వు శిక్షించాలి, ప్రతిదండన చెయ్యాలి అని హేబేలు రక్తము మొరపెడుతుంటే, యేసు రక్తం అంటుందట మరి శ్రేష్టముగా పలుకుతుందట. అంటే యేసు రక్తములో ప్రాముఖ్యం ఉంది. యేసు రక్తములో మరి శ్రేష్టముగా పలుకుతుంది. ఏమని యేసు రక్తము పలుకుతుంది? ఏమని పలికింది? ఏమని మాట్లాడింది తెలుసా మీకు? ఏమని మాట్లాడుతుందో? ఏ రోజైనా యేసు రక్తం ఏమని మాట్లాడుతుందో అన్నది మీరు ఆలోచించారా? హెబ్రీ పత్రిక 12:24 ఎప్పుడు కూడా చదివి ఆలోచించి ఉంటారు ఇంతవరకు మీరు. అంతే కదండి. మనకి హెబ్రీకి ఉండదు, అటు ఆదికాండం ఉండదు. అంతా పాటలు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము, ఇవే చూసారా. కానీ హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకుతుందట. ఏమని? మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనము. ఇది హేబేలు రక్తము కాదు, ఆయన అంటున్నాడు, ఇది నా రక్తము. బాబా, ఇది నా రక్తము. ఏమి రాశారండి బైబిల్లో? భలే రాశారు కదండి. ముద్దెట్టాలు అనిపించింది నాకైతే. ఆయన ఏమంటున్నాడండి? ఇది నా ప్రసంగం అని నేనంటానా, ఇంకెవరిదో అంటానా? అంతే కదండి. ఎంత చక్కగా ఉందండి బైబిల్లో. బైబిల్ చదివినప్పుడు కూడా మనం అక్కడ జాగ్రత్తగా ఏవైతే ఉందో అది చదువుకోవాలి. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము యేసు రక్తం అంటుందట. నా రక్తం అంటుంది పాపాలు క్షమిస్తానంటుంది. యేసు రక్తం అంటుంది పాపాలు క్షమిస్తానంటుంది. హేబేలు రక్తం అంటుంది నన్ను చంపిన మా అన్నయ్యను శిక్షించండి అంటుంది. ఎవరు బాగున్నారు ఇందులోని? యేసుప్రభువే బెస్ట్ లాగా ఉంది మనకి కదండి.
మనం ఏమంటాం, హేబేలండి మంచి అర్పణ ఇచ్చాడండి, కానీ పక్కన ఏం చేశాడో మీకు తెలీదు. హేబేలు రక్తము శిక్షించమంటుంటే యేసు రక్తం అంటుందట పాప క్షమాపణ నిమిత్తం క్షమించండి. తప్పు చేసిన వ్యక్తిని క్షమించాలా? అవును. ఇస్కరియోతు యోధాని క్షమించాలా? అవును. సిలువ మీద దొంగను క్షమించాలా? అవును. మనుష్య కుమారునికి వ్యతిరేకముగా పాపము చేసిన వారికి పాప క్షమాపణ కలదు. ఎంత మంచి రక్తం అండి, అంతేనా? మనుష్య కుమారునికి వ్యతిరేకముగా పాపము చేసిన వానికి, ఇస్కరియోతు యోధ ఒకవేళ వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి నాది తప్పు అయిపోయింది అంటే, రా యోధా నిన్ను క్షమిస్తున్నాను, అంతే కదండి. సిలువ మీద ఇద్దరు దొంగలు నిందించారా లేదా? నిందించారు. ఒక దొంగ క్షమాపణ కావాలి అనగానే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఎంత మంచోడండి. ఇద్దరు నిందించారట. ముందు నిన్ను నువ్వు రక్షించుకొని తర్వాత మమ్మల్ని రక్షించు అన్నప్పుడు మనకు ఎలాగుండదండి? ఇందాక లేవన్నావు అంట కదండి, మనం అలాగే అంటాం కదండి. ఇందాక లేదో పేలేవు మన భాష, ఇంకా ఇందాక ఏదో పేలేవు కదా, ఇప్పుడు ఏమంటున్నావు? యేసుప్రభు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా. బాబా ఎవరైనా అంటారు, నువ్వు ముందు వెళ్ళిపోలే, నేను వస్తానులే, నువ్వు ఇందాకలు అన్న మాట నేను మర్చిపోలేకపోతున్నాను. లోకంలో ఉన్న మనిషి మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడటం లేదైనా. నాకు వ్యతిరేకంగా మాట్లాడినా నేను క్షమిస్తాను. యేసు రక్తం ఎంత మంచి రక్తం అండి. హేబేలు కంటే మరి శ్రేష్టమైన రక్తము, జకర్యా కంటే మరి శ్రేష్టమైన రక్తము, భూమి మీద చిందింపబడిన నీతిమంతుల అందరి రక్తము కంటే మరి శ్రేష్టముగా పలుకుతుందట. ఏమని పలుకుతుంది? క్షమించండి. ఆదివారం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ద్రాక్షరసం వస్తుందా? చేతులు దించండి. ద్రాక్షరసం వస్తుందా? అప్పుడేమంటాం? ఇది యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం అంటాం. ఈ ద్రాక్షరసం నువ్వు తాగుతున్నావంటే నీలోనికి ఏం వెళ్తుంది? యేసు రక్తము. ఆ యేసు రక్తము నువ్వు తీసుకుంటున్నావంటే లోనకెళ్ళి యేసు ప్రభు రక్తం ఏమంటది? క్షమించు, 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 క్షమించు. పలుకుతుందట, పలుకుతుందట. మీకు తెలీదు. మీకు లోన త్రాగిన తర్వాత లోన ఏం పలుకుతుందో మీకు తెలీదు. మీరు పలుకుతుంటారు. ఏమని? తొందరగా ముగించండి, తొందరగా దీవెనివ్వండి, తొందరగా ఆశీర్వాదం ఇవ్వండి. అయినా ఇవాళ ఎక్కువ టైం అయిపోయింది. చూసారా, మీది అలా పలుకుతుంది. ఎంత డేంజర్ పలుకులో మీవి. కానీ యేసుప్రభు రక్తం అంటుంది, ఈమెను క్షమించండి. అంటే ప్రతి ఆదివారము మీరు రొట్టె ద్రాక్షరసం తీసుకోవటం వలన ఆ రక్తములో ఉన్న ప్రాముఖ్యత నేటి క్రైస్తవులకు తెలుసంటారా? అలా తెలిస్తే ఏ ఆదివారము నువ్వు మానవు. ఎందుకు మానేస్తున్నావు? తెలీదు, ఎవడూ చెప్పలేదు. బ్రదరు ఒంట్లో బాగాలేదు బ్రదరు, మరి ఎలా రాగలను? ఈ లోపు కానీ చచ్చావు అనుకో బ్రదరు, పోతావు బ్రదరు. యేసుప్రభు రక్తం అంటుందట, క్షమించండి అంటుందట. ఏంటండి ఆ రక్తం? మనం ఆదివారం తీసుకుంటున్నావా? అందుకే దేవుడు మనల్ని ఇంతవరకు క్షమిస్తున్నాడా? నిజమండి, మీకు తెలీదు. యేసు రక్తము లోనక వెళ్ళి ఎన్నిసార్లు నిన్ను క్షమించిందో
నీకు అర్థమైపోతే ఇంత పాపినైనటువంటి నన్ను క్రైస్తవుడినైన తరువాత తప్పు చేస్తున్నా నిజంగా ఎంత మంచి యేసుప్రభు రక్తమా ఈ ద్రాక్షరసమా అని నీకు అర్థమైపోతే ఏ రోజు నువ్వు మానవు అతని దగ్గరికి వెళ్ళిపోదాం, తీసేసుకుందాం. ఈ ఆదివారం ఎంత టైం అయినా సరే, ఎన్ని పనులున్నా సరే వెళ్ళిపోదాం, నన్ను క్షమించమంటుంది అని. క్షమించలేదా? అతను క్షమించకపోతే మీరు పోతారు నరకానికి. అందరి రక్తాలు ఒక ఎత్తు అయితే, అందరి రక్తాలు శిక్షించమని అంటుంటే, ఈయన రక్తం క్షమించమని అంటుందట. యోహాను పత్రిక 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. 1 యోహాను 1:7 ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచని ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి పవిత్రులుగా ఏంటండి? క్రైస్తవుడవై దేవునితో నువ్వు అన్యోన్య సహవాసం చేస్తుంటేనట, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం అంటుందట, ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తున్నాను. ఇగో నిన్ను క్షమించేస్తున్నాను, నిన్ను ఈ వారం క్షమిస్తున్నాను, ఈ వారం నిన్ను క్షమిస్తున్నాను. యేసు రక్తము ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేస్తుంది. ఏంటండి యేసు రక్తములో ఉన్న ప్రాముఖ్యత? ఇలాంటి రక్తము ఈ భూప్రపంచంలో ఏ రక్తం ఉంది? ఏ రక్తం క్షమించమంటుంది? నీలో ఉన్న ఈ రక్తము, నీ రక్తము ఏ రోజైనా క్షమించమన్నదా? చెప్పండి. ఎవడో రేపు చేసేస్తాడు చిన్నపిల్లని, మీరేమంటారు? ఇలాంటి వాడిని నడి రోడ్లో ఏదో నీ కూతురులాగా, అంతే కదా? నీ రక్తం ఏమంటుంది? ఏమని పలుకుతున్నావమ్మా? అమ్మ పలుకుతుంది ఏమని? శిక్షించండి. వీడేదో పెద్ద చెడ్డ మంచిదే కాల, శిక్షించండి అని ఎన్నోసార్లు మీరు అనే ఉంటారు. నేను అనే ఉంటాను, చంపండి దేవా. ఏమంటాం మనం? ప్రభా చంపేయండి. అలా మధ్యలోని క్షమించండి ప్రభా అనీసావు, ఇంకెందుకు అనలేదా? మీరు అనలేదా ఎన్నోసార్లు? నేను చాలాసార్లు అన్నాను. తప్పు ఒప్పుకుంటే మంచిది కదండి. మీరు సేమ్ జీన్స్ ఎఫెక్ట్, మీరు ఎన్నోసార్లు అని ఉంటారు. మానవులందరూ చంపండి 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 చంపండి, శిక్షించండి శిక్షించండి అంటుంటే యేసు రక్తం అంటుందట, క్షమించండి క్షమించండి క్షమించండి. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అనడం లేదు. మనం ఏమంటాం? ఇగో ఇది మూడోసారి, ఈసారికి మాత్రం నీకు క్షమిస్తున్నాను. ఆ తర్వాత నాది నా రక్తం. నీ రక్తం ఏమంటుంది? 3 సార్లే క్షమిస్తానంటుంది. యేసు రక్తం అంటుంది ఎన్నిసార్లైనా క్షమిస్తానంటుంది. ఏంటండి? క్రైస్తవుడుగా నువ్వు ఎన్నిసార్లు క్షమించమని బైబిల్ చెప్పింది? 70 ఏళ్ల మట్టుకు. 70 ఏళ్ల మట్టుకు నువ్వు క్షమిస్తే 80 ఏళ్ళైనా, 90 ఏళ్ళైనా, 100 ఏళ్ళైనా, 120 ఏళ్ళైనా అంటుంది యేసుప్రభు రక్తం క్షమించబడి అంటుందండి. ఏంటండి క్షమించడం ఏంటండి? టాప్ అండి ఇది. యేసుప్రభు మనల్ని ఏమన్నాడు? క్షమించేశాడంతే. పాపములు క్షమించటకు మనుష్య కుమారునికి అధికారము. నిన్ను క్షమించాడు ఆయన. ఎంతకాలం క్షమించాడు?
ఎన్ని సంవత్సరాలుగా క్షమించాడు. నువ్వు రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్న ప్రతిసారి నీకు అర్థమైపోవాలి, అబ్బా ఈవేళ ఆయన ఏమంటాడు, నా గురించి తండ్రితో ఏమంటాడో, నేను తీసుకున్న ఈ ద్రాక్షరసం వలన ఈ రక్తము జ్ఞాపకం చేస్తుంది ఏమని, నిన్ను క్షమిస్తానని. నన్ను జ్ఞాపకం చేసుకుంటకు ఏం చేయండి, ఏమో ఈ రోజుకి ఎవడికి ఎక్కలేదు ఇది. నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు, ఏమని జ్ఞాపకం చేసుకున్నటకు, హేబేలు రక్తం ఏమంటుంది, నా రక్తం ఏమంటుందో జ్ఞాపకం చేసుకో. ఏముంటుందో నా రక్తం, నిన్ను క్షమించమని అంటుంది. ఎందుకంటే మానవుడు పాపము లేకుండా చావాలి, పాపముతో చావకూడదట. చచ్చిపోయేసరికి పాపము లేకుండా చావాలి అంటే, నీలో పాపాలు తీయాలి అంటే యేసే ఉండాలి. అందుకే యేసును నువ్వు నమ్మటం వలన, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడటం అంటే నీ పాపాలు క్షమించడమే. దీనికి బైబిల్ చెప్పిన గొప్ప విషయం ఏంటంటే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూడండి ఎంత బాగుందో. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనము. ఎంత బాబు అది, ఎంత ఎంత టాపుది, ఎంత గొప్ప, ఇంత గొప్ప రక్షణ. రక్షణ ఇంత గొప్పదా తెలుసా అసలు మీకు? బంగారము గొప్పది, పొలాలుంటే గొప్పది, డబ్బుంటే గొప్పది, ఏది గొప్పది భూప్రపంచంలో? క్షమించండి అనే దానికంటే గొప్పది ఒక్కడ చూపించండి. మీరు చూపిస్తారా? డబ్బుండే ఎవడకండి, డబ్బుండే ఎవడకి. ఆ క్షమాపణ లేకే జైల్లో మగ్గిపోతున్నాడు ఒక్కొక్కడు. 14 సంవత్సరాలు. ఏవర్రా బాబు మీరు ఇక్కడికి వచ్చేసారంటే, తప్పు చేసి వచ్చారన్నది కాదు సబ్జెక్టు. జడ్జి క్షమించలేదండి మమ్మల్ని. ఏం చేయలేదు జడ్జి? క్షమించలేదు. ఆయన క్షమించనందుకు 14 సంవత్సరాలు విలువ చేస్తే పోతాడు నరకానికి. ఒకే గదిలో 14 మంది, 10 మంది, 8 మంది, ఒకే బాత్రూమ్, దానికి డోర్ ఉండదు. జైలు అంటే ఏమనుకున్నారు? హాయిగా ఉంటుంది అనుకున్నారా? నరకం అండి, నరకం. అది నరకం. ఎందుకు బాబు అలాగ అయిపోయావంటే, క్షమాపణ లేకపోవటం. అందుకే బైబిల్లో చెప్పబడింది, గొప్పదంటూ ఉంటే మనిషిని క్షమించడమే. అలాంటి క్షమించే వ్యక్తి యేసుక్రీస్తు వారు గనుక నమ్మేవా? అదృష్టం, అదృష్టం కొట్టేసావు. నమ్మేవా? యేసు ప్రభు నమ్మితే ఏమవుతుందంటే, మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16 నమ్మి బాప్తిసం పొందువాడు, నమ్మితే రక్షణ. వెలుగుంది ఇదేదో. ఏమంటాం మనం చెప్పండి? నమ్మితే రక్షణ అంటే మేము కొండగట్ట ఎక్కవసరం లేదా? ఏ కొండ 3 బస్తాలు మొయ్యాలా? అది కూడా అవసరం లేదు. ఏమైనా కానుకేమని ఇవ్వరా? అది కూడా అవసరం లేదు. నమ్మడం ఇంతేనా? బాబ్బా, నీ పాపాలు క్షమించాలంటే, నిన్ను రక్షించాలంటే నమ్మితే సరిపోద్ది అని అనుకుంటే దాన్ని ఏమంటాం మనం? ఎంత గొప్పదా, ఇంత గొప్ప రక్షణ ఎంత గొప్పది. యేసు ప్రభు నువ్వు నమ్ముకున్నావంటే ఈ భూప్రపంచంలో నువ్వే గొప్పోడివి. నేను గొప్పవాడిని, చాలా గొప్పవాడిని. నేను
చచ్చిపోతే పరలోకానికి వెళ్తాను. ఎందుకు? యేసుప్రభు నమ్మాను, యేసుప్రభు కోసం బ్రతుకుతున్నాను, యేసుప్రభు గురించి చెబుతున్నాను, యేసుప్రభు కోసం కానుకిస్తున్నాను, యేసుప్రభు గురించే నేను ఆయన జ్ఞాపకం చేసుకున్నటకు రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాను. ఇంతేనా? ఇంతే. నా కాడి సులువు, నా భారము తేలిగా. నీది? యేసుప్రభుది ఈజీగా ఉందట, మీకు ఎలాగుందమ్మా? ఇంత బ్యాగు, ఎన్ని పుస్తకాలు వెనకాతలు వేసుకొని, ఇంకా అది మోసుకొని గుంటలు చూడండి. ప్రయాసపడి భారము మోసుకున్న స్కూల్ పిల్లలారా, ఎంబీబీఎస్ చదవాలంటేనటండి ఇలాంటి 4 పుస్తకాలు కలిగింది. ఇంత పుస్తకాలు అంటే 11 పుస్తకాలు చదవాలట. ఎన్ని పుస్తకాలమ్మా? 19. నమస్కారం తల్లి. 19 అట, సిగ్గులేదు. 19 పుస్తకాలు చదవాలట. అంటే ఎలాగున్నది? ప్రయాసపడి భారము మోసుకొనిచున్న ఎంబీబీఎస్. బయటండి మానవులు ప్రయాస ఎలా ఉంది? యేసుప్రభు జరగుంది. నా కాడి సులువు, నా భారము తేలిక. నన్ను నమ్మితే నిన్ను రక్షిస్తాను, నీలోనికి వస్తే నిన్ను క్షమిస్తాను. ఇంత గొప్ప రక్షణ అంటే ప్రపంచంలో ఉన్న ఉద్యోగాలన్నిటికంటే టాప్ జాబ్ అంటూ ఉంటుంది. ఏంటది? ఒక పాపిని రక్షించే జాబ్. ఇది గొప్ప జాబ్. ఇది ఈ ఉద్యోగస్తులు ఎవరు? వీళ్ళే. అగొండ అటు నుండి చూడండి, అలాగా ఈ జాబే చేస్తున్నారు వీళ్ళందరూ. వీళ్ళందరూ ఏ జాబ్ అండి? పాపులను రక్షిస్తామండి, పాపిని క్షమిస్తామండి, పాపులను మార్చేస్తామండి, పాపులను విడిపించేస్తామండి. ఏంటండి, నేనే కానీ జడ్జిని అయితేనండి అందరికీ రాసేస్తాను. నీకు మొత్తం నీకు విడుదల, నీకు అయిపోయింది, ఇది ఓ ఏమైపోయింది రాయొచ్చు కదా సరదాగా. అంతే కదండి. నిజంగా ఏమనుకుంటామండి బాబు, ఆ జడ్జి గారి దగ్గరికి వెళ్ళిపోతే ఆయన ఉంటుంది బాబు, పదరు బాబు రాయిస్తాడు అని. క్రైస్తవుడు అయితే మరి నువ్వు ఇలాగే రాయాలి కదా. క్రైస్తవుడు అయితే క్షమించాలి కదా. మీరు నిన్ను యేసుప్రభు క్షమించటం లేదా? నువ్వు తప్పు చేయలేదా? చిన్న తప్పైనా పెద్ద తప్పైనా ఏదైనా తప్పే కదా. ఏదో చేసావు కదా, ఇవన్నీ నిన్ను క్షమిస్తున్నాడు కదా. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంత గొప్ప రక్షణ అన్న సంగతి తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ దీని గురించి ప్రయాసపడతారు. అలా ప్రయాసపడిన వారిలో ఈ గొప్ప రక్షణలో పాలు పంపులు పొందినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే 1 పేతురు 3:20. 1 పేతురు 3:20. దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలోన ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళును, వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. ఇంత గొప్ప రక్షణలో నోవహు కుటుంబమేనటండి. ఇంత గొప్ప రక్షణ. ఏం రక్షణ? 8 మంది ఎలా రక్షింపబడ్డారు? వాడెక్కారు, అంతే, అయిపోయింది. ఏమెక్కారు? వాడెక్కారు. వాళ్ళు ఎక్కారు, అయిపోయింది, అంతే, అయిపోయింది. 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. ఈ రక్షణ యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న నోవాహు 100 సంవత్సరాలు ప్రకటించాడు.
600 సంవత్సరము 10వ నెల వరకు వాడలో ఉన్నారంటే దేవుడు నోవహు ప్రత్యక్షమైనది 500 సంవత్సరాలలో. 500 సంవత్సరంలో నోవహు దేవుడు ప్రత్యక్షమైతే 600 సంవత్సరం వరకు సుమారు 100 సంవత్సరాలు నోవహు ప్రకటించాడు. ఇది గొప్ప రక్షణని తెలుసుకున్నవాడు ప్రకటిస్తాడు. ఇది గొప్ప రక్షణని అర్థం చేసుకునేవాడు ఏం చేస్తారంటే ఎవరికైనా ఏదో రకంగా చెప్పేయాలనుకుంటాడు. ఇది ఇంత గొప్పదా? అవునండి. నమ్మలేవా? నమ్మి బాప్తిజం పొందలేవా? ప్రార్థనకు రాలేవా? సువార్త ఎదుటి వారికి చెప్పలేవా? ఏంటండి ఇవి? కనీసం ఈ పని చేయలేవా నువ్వు? ఈ రక్షణలో ఒక నోవహు ఉన్నాడు. ఈ రక్షణలో ఒక మోషే ఉన్నాడు. హెబ్రీ పత్రిక అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 25వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 25వ వచనము. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేస్తున్నాడు. మోషే అనుకుంటున్నాడు, ఇగో నా ద్వారా దేవుడు రక్షణ దయచేస్తున్నాడు, నా ద్వారా రక్షణ దయచేస్తున్నాడని మోషే వాళ్ళను రక్షించాలనుకుంటే నీ ద్వారా రక్షణ దయచేస్తున్నాడని ఏ రోజైనా అనుకున్నావా? చెప్పు. ఒక లోక ద్వారా ఎంతమంది రక్షణలోనికి వచ్చారు? మోషే ద్వారా ఎంతమంది వచ్చారు? నోవహు ద్వారా ఎంతమంది వచ్చారు? నీ ద్వారా ఎంతమంది వస్తున్నారు రక్షణలోనికి? కుర్చీల మీద కూర్చొని నీవు ఎంతమందిని దేవుని దగ్గరకు తెచ్చావు? ఎంతమందికి యేసు కొరకు చెప్పావు? ఏమని మొరపెట్టావు? ఏమని చెప్పావు? హేబేలు కంటే గొప్పవాడండి యేసు ప్రభు అని చెప్పావా? హేబేలు రక్తము కంటే యేసు రక్తము మరి శ్రేష్టముగా పలుకుతుందని చెప్పావా? అసలు ఆయన రక్తం ఇలా పలుకుతుందని ఏ రోజైనా నీకు తెలుసా? ఏం తెలీదు. బైబిల్ కొనుక్కున్నావు, బైబిల్లో ఎన్నో సంవత్సరాలుగా రాసుకున్నావు. ఈ మాటలన్నీ బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. ఈ వ్రాయబడిన లేఖనాలను నువ్వు అర్థం చేసుకోవటం లేదంటే సరిగ్గా దీని మీద మనసు లేదు నీకు. అందుకే ఇలాంటి వాక్యాలు ఎవరు చెప్పరు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇండియా ఇంటర్నేషనల్ క్రైస్ట్ చర్చ్ వాళ్ళు తప్ప ఎప్పుడో చెప్పడం తెలీదు. వాళ్ళకి తెలిసింది ఒకటే, దీవెనలు. మొదటి దీవెన, రెండో దీవెన, మూడో దీవెన, పెళ్లి కూతురు కూడా దీవెనే అయిపోయింది. అంతే కదండి. నీకేటి కావాలి? నీకు దీవెన కావాలి, రక్షణ వద్దా? వాడెక్కవేటి? ఆ రోజు నోవహు కట్టించిన వాడు ఎక్కారు. ఈరోజు ఒక క్రైస్ట్ చర్చ్ అని ఈ వాడ ఎక్కాలి. అందులోకి వెళ్ళేవంటే అయిపోయింది, నిచ్చెన ఎక్కుతావు. తర్వాత వచ్చేసావు రక్షణలోనికి. రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఎక్కపేరు వాడ సంఘములో చేర్చుచుండెను. రక్షణ పొందుచున్న వారిని చేర్చాలి, రక్షణ పొందుచున్న వారిని చేర్చాలి. ఎంతమందిని ఈ సంఘములో చేర్చావు రక్షణలోకి? అలా చేర్చబడినటువంటి వాళ్ళందరకు చెప్పవలసిన మాటేనండి, యేసు రక్తములో ఉన్న ప్రాముఖ్యత. నీ రక్తంలో ఏం ప్రాముఖ్యత ఉంది? నీ రక్తంలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి? నీ రక్తంలో ఎంత హిమోగ్లోబిన్ ఉందో కాదు, నీ రక్తంలో ఎంత మందిని క్షమించావన్న ఈ గ్రూప్ కావాలి. ఇది గ్రూప్. నీ గ్రూప్ ఏ గ్రూపు? బైపీసీ. పక్కకిరిపోలేదు. నీదేది నెగిటివ్.
ఈవిడేయండి, ఆవిడేయండి, ఈయనేయండి, ఆడినేయండి, ఈయనేయండి. అయినా ఈ వయసులో ఇలాంటి పనులు ఏంటండి? ఇలాంటి వాడు బతకకూడదండి. చూసా, నెగిటివ్. యేసు రక్తం పాజిటివ్. యేసు రక్తం ఏంటండి? పాజిటివ్. క్షమించండి. సరే, మానవుల రక్తము నెగిటివ్గా కనిపిస్తుంది మనకి, యేసు రక్తము పాజిటివ్గా కనిపిస్తుంది. అదేంటండి? ఒక పాపిని కూడా పాజిటివ్గా తీసుకుంటున్నాడు, ఒక పాపాత్మురాలైన స్త్రీని కూడా పాజిటివ్గా తీసుకుంటున్నాడు, ఒక శిలువ మీద దొంగని పాజిటివ్గా తీసుకుంటున్నాడు, అతన్ని నిందించిన వారిని, హింసించిన వారిని, వాళ్ళను కూడా పాజిటివ్గా తీసుకుంటున్నాడు. అంటే ఏటండి అసలు అలాంటి రక్తం ఏంటంటే? అది ఏటా బ్లడ్? అలాంటి రక్తం దగ్గరకు వచ్చారట మీరు. అదే హెబ్రీ పత్రిక ఇప్పుడు చదవండి, అర్థమవుతుంది. 12వ అధ్యాయము 24వ వచనం చూడండి ఏమనుందో. క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చారు. జాన్సన్ విక్టర్ వచ్చింది ఎక్కడికి? హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము దగ్గరకు వచ్చాం. మతంలో కాదు, రక్షణలోనికి, మార్గములోనికి, క్షమలోనికి. ఆదివారం గుడికి వచ్చావంటే అర్థం ఏంటి? రక్తము దగ్గరకు వచ్చావు. మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. మీరు వచ్చిన రక్తము ఇలాంటి రక్తము. పాత నిబంధనలో భక్తులు వచ్చినటువంటి రక్తము ఎలాంటి రక్తము? వాళ్ళందరి రక్తాలు శిక్షించమనేటటువంటి ఆ కాలంలో పుట్టావా? యేసు రక్తము క్షమించమంటున్న ఈ కాలంలో నువ్వు వచ్చావా? ఏమి రాశాడండి పౌలు. నీకు అర్థమైందో అర్థం లేదో? ఏ రక్తం దగ్గరకు వచ్చావు నువ్వు? ఇలాంటి అతని దగ్గరకు వచ్చావా? అప్పుడు మీకేమనిపిస్తుంది? ఈ వారం కూడా ఆయన క్షమించేస్తాడండి నన్ను, ఈ వారం కూడా ఆయన నన్ను కాపాడేస్తాడండి. ప్రియులరా, మీరు బ్రహ్మాండమైన రక్తం దగ్గరకు వచ్చారు. ఈ రక్తము దగ్గరకు వచ్చినటువంటి మీరు ఒక నోవాహు రక్షించినట్టుగా, ఒక మోషే రక్షించినట్టుగా మానవులందరినీ రక్షించవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద ఉంది. అందుకే లూకా సువార్త 3వ అధ్యాయము 6వ వచనం ఏముందో చూడండి. అంతటా అతడు వచ్చి, లూకా 3:6, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. ఏంటండి? 3వ అధ్యాయము 6వ వచనం చివరిలో చూడండి. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. సకల శరీరులు దేవుని రక్షణ. నీ ద్వారా ఎంతమంది రక్షణ చూస్తున్నారు? నీ వీధిలో ఎంతమందికి చెప్పావా? మీ వీధి అంతా చెప్పావా? నమ్ముకున్న నీవు ఏ వీధిలో ఉన్నావు ఆ వీధిలో ఉన్న వారికి చెప్పావా? సకల జనులు దేవుని రక్షణ చూతురు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఎందుకు సువార్త ప్రకటించాలంటే దేవుని రక్షణ చూడాలా. మినిమం సాక్షార్థమే లోకమందంతటా ప్రకటించాలి. ప్రియమైన దేవుని పిల్లలు, అందరికీ రక్షణ ఎక్కడుందట? రోమపత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చూడండి. రోమపత్రిక 13వ అధ్యాయము 11వ వచనము. మరియు మేలు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ
మనకు మరీ సమీపముగా ఉందట. ఇంతకీ ఎవరి దగ్గర ఉన్నారు? ఏది దగ్గర ఉంది? మీకు తెలుసా? మీకు తెలుసా? అసలు ఈ వాక్యాలు తెలుసా? ఏటో ఈ వాక్యాలు ఇలాగే ఉండిపోయి, రోమపత్రికలోనే ఉండిపోయేవన్నీ. చదువుతున్నారు ఎప్పుడైనా మీరు? మనము విశ్వాసులమైనప్పటికంటే, నువ్వు బాప్తీసం పొందినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా దగ్గరకు వచ్చిందట. క్షమించేస్తాను, 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 నమ్మేయండి, నమ్మేయండి, రండి రండి రండి, ఆరాధనకు రండి. మనకి ఏది సమీపంగా ఉంది? రక్షణ సమీపముగా ఉంది. ఈరోజు ఉన్నటువంటి ఎవరైతే యేసుప్రభుని నమ్ముకోలేని వారు ఉన్నారో అలాంటి వారందరికీ రక్షణ ఎలా ఉంది? దగ్గరకు వచ్చిందట. ఇగో దగ్గరగా శిలువ మీద దొంగలకు చూసా పక్కన యేసుప్రభు వచ్చినట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. రక్షణ మరీ సమీపముగా ఉన్నది. ఎప్పుడు? చివరిగా 2 కొరింథీ 6వ అధ్యాయం 3వ వచనము. 2 కొరింథీ 6వ అధ్యాయం 3వ వచనము. బాబు 2వ వచనం అమ్మా. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్తున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మీకు అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం. ఈ 18వ తేదీ రక్షణ దినం. ఈరోజు నువ్వు బాప్తిసం పొందావా? ఈరోజు రాత్రికి చచ్చిపోయావా? అయిపోయావు. ఎంత బాగుందండి, ఎంత అదృష్టం అండి. ఒక ఆయన్ని గుంటూరులో బాప్తిసం ఇచ్చారండి. ముంచితే చచ్చిపోతాడట. లేచి నిలబడలేడు, లెగలేడు. ఈ కాలు మొత్తం పక్షవాతం, ఈ కాలు పక్షవాతం, ఈ చెయ్యి పక్షవాతం, టోటల్ బాడీ అంతా పక్షవాతమా బాబు, ఏం చేయాలని నన్ను అడిగారు. ఒకడు నీటి మూలముగా కానీ ఆత్మ మూలముగా కానీ జన్మించకపోతే వాడు నరకానికి పోతాడు. ఎట్టి పరిస్థితుల్లో బాప్తిసం ఇవ్వండి అంటే, ఇదే బెడ్రూమ్, ఇదే మంచం అండి, ఇక్కడ ట్యాంక్ పెట్టారు. అలాగ మంచంతో దుప్పటితోని కిందకి ఎలా దించారు, మరి ఎలా తీసి పైకి ఎట్టారు. గొప్ప బాప్తిసం అది. ఎంత గొప్ప రక్షణ! ఎంత సులభముగా క్రైస్తవుని చేయి చూచుచున్నావే. అవునండి, ఇంత అతనికి ఎలాగుంటుందండి? అరే బాబు, ఆలేనని ఇలా దించారు, ఇలా వేశారు, చచ్చిపోయేసరికి ఇంకా పరదేశు. రక్షణ మరీ సమీపం, రక్షణ మరీ దగ్గరకు వచ్చింది. ఎంత చక్కగా ఉందండి. ఒక్కడును నశింపవలెనని ఇచ్చయింపక, ఇది సబ్జెక్టు. దేవుడికి ఎలాగుంది? బాబు ఎవరు పోకూడదురా, ఎవరు నమ్ముతారో పోని చెప్పమని, అది ఏ సిచ్యువేషన్లో ఉన్నాడో నాకు అనవసరం. రక్షణ ఎంత సమీపముగా ఉందండి. ఇంత దగ్గరగా ఉన్న దానిని కూడా నువ్వు ఉపయోగించుకోకపోతే నీ అంత యూస్లెస్ ఫెలో ఎవ్వడు ఉండడు. నువ్వెవడు? నువ్వు యూజ్లెస్ ఫెలోవి నువ్వు, అంతే కదండి. పనికి మాలిన వాడా, చెడ్డదాసుడా, ఎంత యూస్లెస్ ఫెలో ఏట్రా నువ్వు. మీ దగ్గరకు వచ్చారా? మీ వీధిలో బాక్సులు పెట్టి చెప్పారా? దగ్గరకు వచ్చి కరపత్రాలు ఇచ్చారా? నమ్మరేట్రా బాబు మీరు, అంతే కదా. నమ్మడానికి ఏమైపోయిందండి? నమ్మడానికి ఏమైంది? ఇప్పుడు సమస్య చెప్పండి. ఇంకొక ఆవిడ అంటది, మా ఆయన ఒప్పుకోరండి. ఇటు యేసుప్రభుని అవుతూ మీ ఆయన ఒప్పుకోడా? అదేమో దొంగేటి. చాలామంది ఇలాగే భర్త మీద తోసియడం, మా ఆయన ఒప్పుకోలేదండి. ఇంకొకరు అంటారు, మా నాన్న ఒప్పుకోడండి. ఏం ఒప్పుకోడు? దేనికి ఒప్పుకోడు?
ఇదేమిటి దొంగతనమా, లేకపోతే ఇది వేరేది ఏదైనా? అన్నీ నాన్నడికి చేస్తున్నావా? ప్రియమైన దేవుని పిల్లరా, వాళ్ళు మిమ్మల్ని రక్షించడానికి రెడీగా ఉన్నాడు తండ్రి కొడుకులు. రక్షణ ఎంత దగ్గరకు వచ్చింది, ఎంత సమీపముగా ఉన్నది, ఎంత సమీపం అండి. ప్రియమైన దేవుని మీకు తెలియదు. ఈ వాక్యాలు మీకు తెలియక, దేవుడు ఇంత ప్రేమిస్తాడు అనే సంగతి తెలియక, దేవుడు మిమ్మల్ని క్షమిస్తున్నాడు అనే సంగతి తెలియక, అయితే నేను చనిపోతే నన్ను దేవుడు పరలోకం నన్ను తీసుకుని వెళ్తాడా, నన్ను దేవుడు ఒప్పుకుంటాడా, నన్ను అంత మంచి దేవుడు అని నీకు అర్థమైపోతే దేవుడి దగ్గరకు రాకుండా ఇక నువ్వు ఆగవు. దేవుని ప్రేమ నుండి నిన్ను ఎవరు దూరపరచలేరు. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఎత్తైనను, లోతైనను సృష్టింపబడినది మరి ఏదైనను ఏటండి నిన్ను కాపాడాలనే వాళ్ళు నువ్వు పుట్టక ముందే యేసు సిలువెక్కాడు. టాపు. నిన్ను క్షమించాలని దేవుడు ఎప్పుడో డిసైడ్ అయిపోయాడు. ఎంత మంచివాడండి. ఎవరండి క్షమిస్తారు? యేసు రక్తములో ఉన్న ప్రాముఖ్యం నీకు అర్థమైపోతే నిజంగా ఇలాంటి యేసు ప్రభు రక్తం గురించి నువ్వు చెప్పాలి. అంతేనా? ఎవరో రక్తం ఇచ్చారని చెప్తున్నావే, వాళ్ళు ఇచ్చిన రక్తం ఏంటి? మానవులు నీకు ఇచ్చిన రక్తము, ఎవరు డొనేట్ చేసిన ఆ రక్తము ఎన్నో పాపాలు చేసినటువంటి వ్యక్తి యొక్క రక్తం అది. కానీ యేసు రక్తము ఏ పాపము లేని, చెయ్యని పవిత్రమైనటువంటి ఒక రక్తము దగ్గరకు మీరు వచ్చారు. కనుక హేబేలు రక్తమైనా, ఎవరి రక్తమైనా, మీ రక్తమైనా, నా రక్తమైనా శిక్షించమంటుంటే యేసు రక్తము క్షమించమంటుంది. యేసు రక్తములో ప్రాముఖ్యం ఏంటి? ఇది అర్థమైపోతే ఇక యేసు రక్తం కోసం ఈ భూప్రపంచంలో ఇక నువ్వు చెప్పడం మొదలు పెడతావు. ఇది అర్థం కాకపోతే ఓ పాజిటివ్ గురించి చెప్తుంటావు, అంతే కదండి. ఏదో రక్తం గురించి చెప్తావు, ఎవరి రక్తం గురించో చెప్తావు, ఎవరో బ్లడ్ బ్యాంక్ పెట్టారండి అని ఆయన గురించి చెప్తావు. పేరు చెప్పకూడదులేండి. మరి ఈ బ్లడ్ బ్యాంక్ సంగతి ఏంటి? యేసుక్రీస్తు రక్తం సంగతి ఏంటి? పిల్లరా, మనం చాలా అదృష్టవంతులు. మీకు తెలీదు, మనం చాలా అదృష్టవంతులు. శిలువ మీద దొంగ టైపు గొప్ప ఛాన్స్ మనకి. బ్రతుకున్నప్పుడు నువ్వు దీనిని సంగతి తెలుసుకొని ఇదే నీకు అనుకూలమైన సమయం అని, నేడే రక్షణ దినము అని నువ్వు అనుకొని యేసు ప్రభు నువ్వు అంగీకరించగలిగితే నీ అంత అదృష్టవంతుడు కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మమ్మను క్షమించాలని ముందే అనుకున్నారా? మమ్మను క్షమించుటకు యేసును ముందుగానే పంపించారా? మమ్మను రక్షించాలని, మేము నశించకూడదని, ఏ ఒక్కడూ నశింపవలనని ఇచ్చలేదంటే తండ్రి, అసలు మేమంటే మీకు ఎంత ఇష్టమో మాకు అర్థమవుతుంది. ఇది మీ పిల్లలు అర్థం చేసుకోవాలి. మీ ప్రేమను, మీ మనస్సును అర్థం చేసుకొని నమ్మడానికి సిద్ధపడి మీ కుమారుడైనటువంటి యేసే రక్షకుడు అని, ఆయన మాత్రమే ఈ భూప్రపంచంలో క్షమించగలడని మీ పిల్లలు తెలుసుకొని ఇతరులకు చెప్పగలిగేటట్లు సహాయం చేయమని, ఇది ఏర్పాటు చేసినట్టు నీ దాసుని, నీ దాసురాలిని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేయొచ్చు. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.